మీరు ఇంతకు ముందు గుడ్ ట్యూమర్స్ కూడా ఉంటాయని అన్నారు కదా సార్, అదేంటి అసలు? సో బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు మనకి చాలా మందికి చేతుల్లో గానీ కాళ్ళల్లో గానీ లేకపోతే స్కిన్ లో గానీ చిన్న చిన్న కణుతులు వస్తుంటాయి అనమాట. సో అలాంటి కణుతులే బ్రెయిన్ లో కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో వీటిని బెనైన్ ట్యూమర్స్ అంటాం. అంటే అది ఓన్లీ ప్రెషర్ వల్ల ఎఫెక్ట్ చేస్తాయి అంతేగాని పాకవు అనమాట. అంటే బ్రెయిన్ టిష్యూలో పాకి తర్వాత అది క్యాన్సర్ సెల్స్ లాగా మారవు అనమాట. సో ప్రప్రథమంగా మోస్ట్ కామన్ ఇవి మెనింజియోమాస్ అంటాం. అంటే ఈ మెనింజెస్ అనేది మన స్కల్ కి బ్రెయిన్ కి మధ్యలో ఒక పొర ఉంటుంది మెనింజియస్. ఆ మెనింజెస్ అనేది బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ మెనింజియల్ సెల్స్ నుంచి వచ్చేవే మెనింజియోమాస్ అంటాం. అయితే బేసికల్ గా ఇవి మంచి ట్యూమర్స్, కానీ కొన్నిసార్లు ఈ క్లిష్టమైన ఏరియాస్ లో డెవలప్ అయ్యి కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటాయి. కానీ లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ సైజ్ ఉన్న మెనింజియోమాస్ అయితే మనము వితౌట్ సర్జరీ, ఇదైతే మనం లేటెస్ట్ టెక్నాలజీ ఉందో రేడియో సర్జరీ పద్ధతి ద్వారా ట్రీట్ చేయవచ్చు.